మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యోగా దినోత్సవం సందర్భంగా ప్రొద్దుటూరు మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో యోగా క్లాస్ మొదలు పెట్టడం జరిగింది. 7 గంటలకు మొదలుపెట్టి కరెక్ట్గా 1 గంట సేపు యోగాసనాలు చేయడం జరిపింది. యోగాసనాలు ప్రతి ఒక్కరూ నేర్చుకొని ఆరోగ్యంగా ఉండాలని, వాళ్ళ భవిష్యత్తుకు యోగా ఒక ట్యాబ్లెట్ కాబట్టి ప్రతి ఒక్కరూ యోగాను సాధన చేసుకొని ప్రతినిత్యము 4 నుంచి 5 కానీ 5 నుంచి 6 వరకు కానీ ప్రతి ఒక్కరూ యోగా చేయాలి. నేను దాదాపు 35 సంవత్సరాల నుంచి యోగా చేస్తున్నా కాబట్టి ఆరోగ్యం కూడా నాకు ఎలాంటి జబ్బులు కూడా లేవు. కాబట్టి మనం జీవితంలో తినడము, ఉండడము, పండుకోవడం అనేదే కాకుండా ఆయురారోగ్యంగా ఉండబడినప్పుడు ఏమైనా చేయగలుగుతాం. మన ఆలోచనలు, మన మెదడు బాగా పనిచేస్తుంది. కాబట్టి మనం అందరము యోగాను ఒక భాగంగా ఉదయం లేచిన వెంటనే మన కార్యక్రమాలు ముగించుకొని ఎన్ని పనులు ఉండబడినప్పటికీ 1 గంట సేపు యోగా చేయండి. యోగా వల్ల మనము ఎంత ఆయురారోగ్యం ఉంటుందో యోగా నేను బాగా ఎగ్జాంపుల్గా చెప్తాను. చూడు, ఎక్కడన్నా 1 రోజు 2 రోజులు నేను ప్రయాణం పోయినప్పుడు అక్కడ వీలు కాకపోతుంది. వీలు కాకపోతే ఆ రోజు ఎట్లుంటుంది అంటే 8:30-9 గంటల నుంచి ఒక అనీజీ స్టార్ట్ అవుతుంది. యోగా చేసినా పొద్దుటికి ఉండేదానికి, యోగా చేయనా పొద్దుకు ఉండేదానికి మీరు గమనించుకోండి. యోగా చేస్తే ఎంత ఫలితం ఉంటుంది, ఎంత ఆరోగ్యంగా ఉంటుంది అనేది మీరు ఆలోచించుకొని ప్రతి ఒక్కరూ జబ్బులకు దూరంగా ఉండాలంటే యోగా చేయాలి. డాక్టర్ల దగ్గరికి పోకుండా చేయాలంటే పూర్వం గ్రామీణ ప్రాంతాల్లో మన ఇంట్లోనే వైద్యం ఉంది. కొన్నిటికు మన ఇంట్లో వంటశాలలోనే మనకు చాలా వైద్యానికి కావాల్సిన మందులు ఉన్నాయి. అందరూ ఏమంటారంటే టక పోతారు, ఆసుపత్రిలో పోతారు, ట్యాబ్లెట్ వేసుకుంటారు. ఆ ట్యాబ్లెట్ వలన మనం కొంత ఎఫెక్ట్ కూడా ఉంటుంది ఆరోగ్యానికి. కాబట్టి ఇంట్లో ఉండబడిన, మన గృహాల్లో ఉండబడిన వంట సామాన్లలోనే చాలా వరకు మనకు ఈ రోగాలు నయమయ్యేదానికి ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ దినదిన కార్యక్రమాల్లో యోగాను అలవాటు చేసుకొని ఆయురారోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాదాపు కొన్ని వేల మంది పాల్గొనేందుకు దీన్ని కృషి చేసిన మన ఆర్డీఓ గారికి, మన కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రొద్దుటూర్ మున్సిపల్ లిమిట్స్ లో మనకి 3 ఏరియాస్ లో ఈ యోగా ప్రోగ్రామ్ అనేది జరపడం జరిగింది. సో మెయిన్ వెన్యూగా మనం ఇక్కడ మున్సిపల్ యానిబసెంట్ హై స్కూల్ గ్రౌండ్ లో ఈరోజు వేల మంది పిల్లలు, అలాగే ఎస్హెచ్జి గ్రూప్ సభ్యులు, అలాగే ప్రొద్దుటూర్ ప్రజలు, అలాగే యోగా ఎంతూజియాస్ట్ అందరితో కలిపి యోగా ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. సో ఇలాగే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ యొక్క డైరెక్షన్స్ మేరకు ఈ యోగా ఆంధ్ర అన్న ప్రోగ్రామ్ని మనము లాస్ట్ 1 మంత్ అంటే May 21 నుంచి June 21 వరకు ఒక మాసోత్సవంగా మనం జరుపుకోవడం జరిగింది. సో ఎవ్రీ మంత్ కూడా డిఫరెంట్ ఏరియాస్లో మన పరిధిలో రెవెన్యూ డివిజన్లో ఉన్న వేరియస్ ఎంపీడీఓ ఆఫీసెస్ మండల్ లెవెల్స్లో ఈ యోగా ప్రోగ్రామ్ అన్నది కండక్ట్ చేశారు. సో డిఫరెంట్ పీపుల్ని, అలాగే స్టూడెంట్స్ని, వేరియస్ సెక్టర్స్ నుంచి స్టేక్ హోల్డర్స్ అందరినీ కూడా ఇందులో రిజిస్ట్రేషన్స్ చేయించి, వాళ్ళ రిజిస్ట్రేషన్స్ చేసిన తర్వాత ఈ యోగాని ఒక కోర్స్ లాగా ప్రాపర్ ఇన్స్ట్రక్టర్స్తో ఒక 50 మినిట్స్ కోర్స్ని అందరికీ అన్ని విధాల అన్ని ఆసనాలు మరియు ప్రాణాయామం ఇవన్నీ కవర్ అయ్యేలాగా ఒక కోర్స్ని మనకి డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. సో అదే ప్రోగ్రామ్ లాగా దీన్ని మొత్తం డివిజన్ మొత్తం కూడా వేరియస్ మండల్స్లో ఈ లాస్ట్ 1 మంత్లో ప్రజలందరికీ కూడా దాని మీద శిక్షణ ఇవ్వడం జరిగింది. సో అలాగే మనకు మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్స్, డిస్ట్రిక్ట్లో ఉన్న టూరిస్ట్ అట్రాక్షన్స్ ఒంటిమిట్ట కానీ, సిద్ధవటం ఫోర్ట్ కానీ, అలాగే గండికోటలో కానీ వేరియస్ డిఫరెంట్ డేట్స్లో టూరిజం డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా వైడ్గా టూరిస్ట్ ప్లేసెస్లో కూడా యోగా చేస్తూ దాన్ని పబ్లిసైజ్ చేయడం జరిగింది. సో ప్రోగ్రామ్స్ని ఇలా నిర్వర్తించడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, యోగాని మనం ఏదైనా పనిని 21 రోజులు చేస్తే దాన్ని మనం డైలీ భాగంలో దాన్ని మనం వీ కెన్ ఇన్కల్కేట్ ఇన్ అవర్ రెగ్యులర్ లైఫ్. సో అలా ఒక 30 డేస్ ఈ యోగాని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే ముందు అందరూ దీన్ని డైలీ వాళ్ళ షెడ్యూల్లో ఒక 1 అవర్ వాళ్ళు యోగాకి కేటాయించగలిగితే వాళ్ళకి ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే మెడిటేషన్ అండ్ ప్రాణాయామం ఇలాంటివి చేయడం వల్ల నాట్ జస్ట్ ఫిజికల్ హెల్త్ బట్ ఆల్సో మెంటల్ హెల్త్ మీద కూడా మనం ఫోకస్ చేస్తూ ఇలాంటి ప్రోగ్రామ్స్ ని సక్సెస్ఫుల్గా చేయడానికి ప్రజల సపోర్ట్ అనేది చాలా ముఖ్యం. సో ఈవెన్
all the public have to realize the importance of yoga. రోజు మనకు అంతర్జాతీయ యోగా దినోత్సవం 11వ సందర్భంగా మనం జరుపుకుంటున్నాం. దీనికి ముఖ్యంగా భారత సంస్కృతిలో భాగమైనటువంటి మన యోగాను ప్రపంచానికే పరిచయం చేసి మన గౌరవ ప్రధానమంత్రి గారు ఐక్యరాజ్య సమితిలోనే ఒకసారి ప్రకటన చేయించి అంతర్జాతీయానికి మన యోగాను పరిచయం చేసి అంతర్జాతీయ యోగా డేగా వారు నిర్వహించేలాగా మన చర్యలు తీసుకోవడం జరిగింది. తద్వారా మనం ఈరోజు గత నెల రోజుల నుంచి మన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం. మన పట్టణంలో దీని నుంచి ప్రజలందరికీ చైతన్యం పరిచి యోగా యొక్క ప్రాముఖ్యతను, దాని యొక్క విశిష్టతను, వైశిష్టతను తెలియజేసి ప్రజలందరినీ ఈ విధంగా నడపడానికి, ఆ వైపుగా నడిపించడానికి మనం ఈ కృషి చేయడం జరిగింది. దీని ద్వారా ప్రజలందరూ ఈ యోగాను ఒక దైనందిక జీవితంలో భాగంగా తీసుకొని వారందరూ ఆరోగ్యవంతులుగా ఉండి సమాజానికి మరింత ఆరోగ్యవంతమైన సమాజాన్ని అందించాలని ఈ యోగా ద్వారా అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఈ యోగా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరూ విద్యార్థులకు, అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి ఎస్ఎస్జి గ్రూప్ మెంబర్స్కి, పట్టణ ప్రముఖులకి, గౌరవ ఎమ్మెల్యే గారికి, ఆర్డీఓ మేడం గారికి, మిగతా ప్రజలందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.